ఆ రోజు ఉదయం నగరం మామూలుగానే ఉంది. ట్రాఫిక్, హార్న్ శబ్దాలు, జనాల తొందర. మధ్యాహ్నానికి ఒక వార్త పాకింది. ఒక కొత్త వైరస్, తీవ్రమైన జ్వరం. సాయంత్రానికి ఆస్పత్రుల ముందు శవాలే. రాత్రికి మొదటి కాటు జరిగింది. ఒక మనిషి చనిపోయాడు, మళ్లీ లేచాడు. అప్పట్నుంచి నగరం ఊపిరి ఆపుకుంది. రవి ఒక సాధారణ డెలివరీ బాయ్. హీరో కాదు, యోధుడు కాదు. కానీ అతనింకా బ్రతికున్నాడు. 3 రోజులు నీళ్లు లేకుండా, ఒక్క కత్తి, ఒక ఖాళీ డ్యాగ్. నగరమంతా నిశ్శబ్దం. అది శాంతి కాదు, వేట మొదలయ్యే ముందు నిశ్శబ్దం. అప్పుడే గ్రర్ వెనక నుంచి రవి తిరగకుండానే పరిగెత్తాడు. మొదటి వేట. జాంబీలిప్పుడు నెమ్మదిగా లేవు. వాళ్ళు పరిగెడతారు, దూకుతారు, గుంపులుగా దాడి చేస్తారు. ఒక భవనం లోపలికి దూకాడు రవి. తలుపు మూసేలోపే ఒక చెయ్యి అతని భుజం మీద. కత్తి దూసింది, రక్తం చిమ్మింది. కాని శబ్దం ఎక్కువైంది. అది అతని తప్పు. నగరం ఆలోచిస్తోంది. జాంబీలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అన్నీ ఒకే దిశగా చూశాయి. పైనుంచి ఒక డ్రోన్ లైట్ పడింది. స్పీకర్లో వంకర స్వరం. నగరం ఇప్పుడు నిద్రపోదు, నగరం వేటాడుతుంది. డ్రోన్ పేలిపోయింది. అప్పుడే నిజం అర్థమైంది. ఇది యాదృచ్ఛిక వ్యాధి కాదు, ఇది ప్రయోగం. రవి మెట్రో టన్నెల్లోకి దిగాడు. అక్కడ గోడల మీద హెల్ప్ us, డోంట్ ట్రస్ట్ ద వాయిస్ అనుంది. అప్పుడే రైలు శబ్దం. కానీ రైలు లేదు. చీకట్లోంచి జాంబీలు పైకప్పు మీద పాకుతూ వస్తున్నాయి. కొన్ని పిల్లలు, కొన్ని పోలీస్ యూనిఫాంలో, కొన్ని పూర్తిగా మానవాకారంలో లేవు. రవి కాల్చాడు, కత్తితో కోశాడు, పరిగెత్తాడు. కాని వాళ్ళు ఆగలేదు. రాణి, జాంబీ క్వీన్. టన్నెల్ చివర ఒక భారీ హాల్. మధ్యలో కుర్చీ మీద కూర్చున్న ఒక మహిళ. ఆమె కళ్ళు ఎరుపు, నవ్వు మానవులది కాదు. నిన్ను చాలాసేపు చూశాను రవి అంది. ఆమె కదిలింది. వెనుక నుంచి వేల జాంబీలు మోకాళ్ల మీద కూర్చున్నాయి. ఆమె రాణి. ఆమె మాట్లాడితే వాళ్ళు చంపుతారు. నిర్ణయం. రాణి చెప్పింది, నువ్వు చచ్చిపోతే నగరం నిన్ను మర్చిపోతుంది. నువ్వు మారితే నగరం నిన్ను గుర్తుంచుకుంటుంది. రవి చేతిలో ఉన్న గ్రెనేడ్ని చూశాడు. చుట్టూ వేలాది జాంబీలు, పైన వైరస్ కోర్. అతను నవ్వాడు. ఈ నగరం నన్ను చూసింది కదా, ఇప్పుడు నేను నగరాన్ని కాలుస్తాను. మెట్రో కూలిపోయింది. నగరం కంపించింది. జాంబీలు అరుస్తూ పడిపోయాయి. రాణి నవ్వు ఆగిపోయింది. చివరి సీన్. ఉదయం. పొగ మధ్యలో ఒక ఆకారం నడుస్తోంది. ఆకారం చేతిలో కత్తి. కళ్ళు కొంచెం మెరిశాయి. రవి బ్రతికాడా లేదా మారిపోయాడా? నగరం ఇంకా ఊపిరి తీసుకుంటోంది. ద బిగినింగ్.